తెలంగాణలో దాదాపు 11 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా, ఆ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి దావోస్లో జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారుల బృందం వెళుతోంది. సో 2025-26 నాటికి ఆల్మోస్ట్ 3,60,00,000 ఐటీ ఎగుమతులు ఉంటాయని భావిస్తున్నారు. అండ్ 11 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే తెలంగాణను ప్రపంచ ఐటీ పటంలో ప్రత్యేక స్థానంలో నిలపడానికి సంబంధించి ప్రభుత్వం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, జీసీసీ అంటున్నాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇమేజ్ 2.0 పేరిట కూడా కొత్త విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. తర్వాత ఈ దావోస్ పర్యటనకు సంబంధించిన విషయంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో భాగస్వామిగా హైదరాబాద్ను చేర్చబోతున్నారు. దానివల్ల ఏంటంటే హైదరాబాద్ జీసీసీ హబ్గా మారబోతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్గా మారబోతుంది. ఇందులో ప్రధానంగా యానిమేషన్, గేమింగ్ అండ్ ఇతర రంగాలకు సంబంధించి ఇమేజ్ 2.0 విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే సృజనాత్మక రంగంలోకి తీసుకొస్తున్న, అంటే క్రియేటివ్ సెక్టార్లో తీసుకొస్తున్న విధానాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అండ్ ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనేది ఒక ముఖ్యమైన భూమిక పోషించే అవకాశం ఉన్నట్టుగా, అంటే మొత్తంగా ప్రపంచంలోని ఐటీ మ్యాప్లో తెలంగాణ ఆల్మోస్ట్ అగ్రస్థానం నిలిపే అవకాశం ఉందని కూడా మంత్రి శ్రీధర్ బాబు మీడియాకి చెప్పారు. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా శ్రీధర్ బాబు చెప్పారు. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రితో పాటు తాను మరికొంతమంది అధికారుల బృందం వెళ్తున్నట్టు చెప్పారు. ఈ పర్యటనలో ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో సమావేశమై హైదరాబాద్ను ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్గా ఎట్లా మార్చవచ్చునో తాము వివరించబోతున్నట్టుగా చెప్పారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే గ్లోబల్ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అట్లాగే ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్స్, ఈ రెండింటిని కలిపి వీటి కలయికతో ఇమేజ్ 2.0 పాలసీని కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. అయితే ఇది కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా యానిమేషన్, గేమింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చబోతున్నట్లుగా కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల ఏంటంటే కళాత్మక నైపుణ్యం ఉన్న యువతకు హై స్కిల్ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అండ్ మెటావర్స్ డిజిటల్ కంటెంట్ తయారీలో మరిన్ని స్టార్టప్లు వచ్చేలాగా వాటికి రాయితీలు కల్పించనున్నట్లు మంత్రి తెలియజేశారు. అండ్ కొత్త విధానాలను సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం పరిశ్రమల నుంచి నేరుగా ఎక్స్పర్ట్స్ను కన్సల్టెంట్స్గా నియమించుకోవాలని కూడా నిర్ణయించింది. అట్లాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఈ స్కేర్సిటీ, అంటే దీనికి సంబంధించి నైపుణ్య లోటు ఏదైతే ఉందో ఎక్స్పర్టైజ్ సంబంధించి దాన్ని భర్తీ చేయడానికి కూడా నిర్ణయం దోహదపడుతుందని మంత్రి చెప్పారు. సో అంతర్జాతీయ సంస్థలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా ఆమోదించడానికి సంబంధించి కూడా ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని, ఆ నిపుణుల బృందం అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ కేవలం సేవల రంగంలోనే, అంటే సర్వీసెస్ సెక్టార్లోనే కాకుండా ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన అంటే రీసెర్చ్, అట్లాగే డెవలప్మెంట్ R&D అంటాం కదా, R&D డిపార్ట్మెంట్స్లో విభాగాల్లో కూడా తెలంగాణ అగ్రగామిగా నిలవబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. సో ఇదంతా కూడా మిషన్ 20
47 లక్ష్యంలో భాగమని కూడా తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి సంబంధించి ఐటీ పాలసీలు కొత్తగా తీసుకురాబోతున్నట్టుగా కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. అంటే స్థూలంగా మనం చెప్పదలుచుకునేది ఏంటంటే, రాష్ట్రాన్ని ఒకవైపు ఏదైతే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ట్రిపుల్ ఆర్, అట్లాగే హైదరాబాద్ సిటీని వాయు కాలుష్య రహిత సిటీగా మార్చడానికి సంబంధించి ఓఆర్ఆర్ అవతలకు ఇక్కడున్న అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న పారిశ్రామిక వాడాలను అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం కానీ, అట్లాగే తెలంగాణ మొత్తాన్ని కలిపే ఈ ఇది ట్రిపుల్ ఆర్ అంటున్నాం కదా, రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఒకవైపు ఈ రకమైన మౌలిక సదుపాయాల కల్పన, మరొకవైపు కాలుష్యరహిత సిటీగా హైదరాబాద్ను మలచడం, అండ్ అదే సమయంలో ఐటీ సెక్టార్ను మరింత అభివృద్ధి చేయడానికి, దాన్ని మరింత విస్తృతపరచడానికి, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో కూడా హైదరాబాద్ను ఐటీ ప్రపంచ పటంలో ఎక్కువ స్థానంలో అంటే టాప్ ర్యాంకులో నిలిపే విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్షం నుంచి, ఇది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి తరచూ వచ్చే ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డికి చదువు రాదు, లేకపోతే రేవంత్ రెడ్డికి అసలు ఆయన ఏమి చదువుకోలేదు, ఆయన జ్ఞానం లేదు, ఆయనకి ఇది లేదు అది లేదని మాట్లాడే వాళ్లకు అంటే గట్టిగా కొట్టే విధంగా ఈ రకమైన నిర్ణయాలు అంటే దీంట్లో ఒకటేమో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు మనందరికీ తెలుసు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొత్త సిలబస్ను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థూలంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి సారథ్యంలోని విద్యా కమిషన్ పనిచేస్తోంది. ఇది కాకుండా అంటే విద్యారంగంలో సంస్కరణలు, సమూల మార్పులు, ప్రక్షాళన ఒకవైపు జరుగుతోంది. అండ్ తెలంగాణ నలుమూలల రహదారుల ఏర్పాటు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఇదంతా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సిటీలో ఇప్పుడున్న పరిశ్రమలు, మరి ముఖ్యంగా ఐటీ రంగ పరిశ్రమ, దానికి కావాల్సిన ఇతర పెట్టుబడులు, అది మరింత అభివృద్ధి చెందడానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, సో అంతర్జాతీయంగా పెట్టుబడులను ఏ రకంగా ఆకర్షించాలి, ఈ రకమైన అంటే ఒక విజన్తో రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఎక్కడ వెనకడుగు వేయకుండా తన దారిలో తాను వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన విధానాలు మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.